ఉద్యోగుల సమస్యల్ని అందరితో చర్చించి త్వరగా పరిష్కరిస్తామన్నారు మంత్రులు. అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పంచాయతీ టీ కప్లో తుఫాన్ లాంటిదన్నారు. యూరియా సప్లైలో కోతలపై కేంద్రానికి లేఖ రాశారు. అంగన్వాడీ కేంద్రాల్లో 14,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు మినిస్టర్స్. ఉద్యోగుల సమస్యలను అందరితో చర్చించి త్వరగా పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీకి సూచించారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉద్యోగ సంఘాలతో 3-మెన్ కమిటీ పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించినట్లు చెప్పారు. ఏళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతోనే ఒకేసారి అన్నింటినీ పరిష్కరించలేకపోయామన్నారు. సెక్రటేరియట్లో ఉద్యోగుల సంఘాల నేతలతో మంత్రుల సబ్ కమిటీ భేటీ అయింది. రేపు జరిగే కేబినెట్ భేటీ సందర్భంగా అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు బట్టి. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ఆదాయ వ్యయాలతో పాటు ఉద్యోగ వ్యవస్థకు ప్రియారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాల సమస్యలపై ఏర్పాటు చేసిన అధికారుల 3-మెన్ కమిటీ ఆర్థిక శాఖ ఇతర అధికారులతో చర్చించి కేబినెట్ రిపోర్టుతో పరిష్కారం కనుగొంటామన్నారు బట్టి విక్రమార్క. రాష్ట్రానికి కేంద్రం యూరియా సప్లైలో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి 114,000 మెట్రిక్ టన్నులు కోత విధించినట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూన్ కేటాయింపులతో పాటు గత 2 నెలల బకాయిలను కలిపి సప్లై చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశామన్నారు. అటు వానాకాలం పంట సాగుకు కేంద్రం 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. త్వరలో 14,000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని గ్రామీణ అభివృద్ధి సంస్థలో జరిగిన మేధో మదన సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతో పోస్టుల భర్తీ కాస్త ఆలస్యమైనట్లు చెప్పారు సీతక్క. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సప్లై చేసే సంస్థలను బ్లాక్ లిస్టులో పెడుతున్నామన్నారు మంత్రి. కవిత రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకే తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిందన్నారు. వాళ్ల పంచాయతీ టీ కప్పులో తుఫాన్ లాంటిదేనన్నారు. రాజకీయంగా దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కు కవిత లెటర్ రాసిందన్నారు మంత్రి పొన్నం. రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఇది టీ కప్పులో తుఫాన్ గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్, అది వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కేంద్రంగా వరంగల్ భద్రకాళి టెంపుల్ ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. వేద విద్యను అభ్యసించే వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భద్రకాళి ఆలయ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల నిర్మాణాలు తొలగిస్తామన్నారు. భద్రకాళి టెంపుల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు మంత్రి సురేఖ. భద్రకాళి డెవలప్మెంట్ విషయంలో కూడా మాడవీధులకు ఇప్పటికే 20 కోట్లు, 10 కోట్లేమో కూడా నుంచి 20 కోట్లేమో SDF నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 28 కోట్లతోటి, అంటే రాజగోపురాలు అంటే వాళ్ళు ఎవరైతే స్థపతి వాళ్ళు ఉంటారో, అడ్వైజర్లు ఉంటారో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎస్టిమేషన్ దాదాపుగా 30 కోట్ల వరకు కూడా కావచ్చు. వాటికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మరి మాడవీధులతో పాటు కూడా ఆ యొక్క రాజగోపురాల నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాము. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించే ఛాన్స్ ఉంది. కాళేశ్వరంపై విజిలెన్స్, NDSA ఇచ్చిన నివేదికలపై కూడా నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. భూభారతితో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. బనకచర్ల, పోలవరం, ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు, విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వంటి అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. హ్యామ్ రోడ్లపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.